ఎవరైనా పర్లేదు, మీరు అందరు మాట్లాడాలి మంచిగా. నమస్తే అన్న, ఈ అవకాశం ఇచ్చాను ఫస్ట్ అన్నకి. ఈ అవకాశం మీరు నాకు ఇచ్చిండ్రు, నేను నీకు ఇవ్వాలి. ప్రజెంట్ అయితే మంచిర్యాల వైజ్గా ప్రజా వాయిస్ చాలా బాగా ప్రజల్లోకి వెళ్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఇష్యూ కూడా మనం రాసిన వెంటనే తొందరగా సార్ట్ అవుట్ అవడం కానీ, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కానీ చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఫస్ట్ మన పత్రిక దానికి ఇంప్రెస్ కావడానికి ఫస్ట్ క్లారిటీ అండ్ కంటెంట్, ఈ రెండు మెయిన్గా మనకు యూజ్ అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ వచ్చే క్వాలిటీ, అండ్ ఫస్ట్ క్వాలిటీని చూసిన తర్వాతే మన పేపర్ని చాలామంది మనం పుష్ చేస్తున్నాం. ప్రతి గ్రూప్కి అయినా కానీ దేనికైనా పుష్ చేస్తున్నాం. దీనికి ఫస్ట్ ఎడిటర్కి కూడా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. రిపోర్టర్గా చేస్తున్నాను. అది క్వాలిటీ అండ్ కంటెంట్ అనేది మా మంచిర్యాల నుండి బాగా వస్తుంది, అండ్ ఎవ్రీ జిల్లా నుండి కూడా బాగా వస్తుంది. దానివల్లే ప్రజాదరణ ఎక్కువ పొందుతుందని నేను అన్నకి ఈ విధంగా చెప్తున్నా. ఫర్దర్గా కూడా మంచిర్యాల అనేది ప్రజా వాయిస్ నెంబర్ 1లో ఉంచడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. అది గ్రౌండ్ లెవెల్లో కానీ ఒక ఏదైనా ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవ్వడం కానీ, గ్రౌండ్ లెవెల్లో కానీ 24/7 ఇంకా ఉండడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తామని శ్యామన్నకు ఈ విధంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ మిత్రమా.